మహిళల ఆర్థిక అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు కీలకం. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు. ప్రతి కుటుంబం నుండి ఓ మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు. మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు తెలిపారు. ప్రధానమంత్రి స్వనిధి వీధి విక్రయదారులకు క్రెడిట్ కార్డు పంపిణీ కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట పట్టణంలోని టౌన్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రోడ్ల వెంబడి చిరు వ్యాపారం చేసుకునే మహిళలకు ఈ పథకం ద్వారా ఆర్థిక భద్రత, స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, మాచర్ల, చిలకలూరిపేట పట్టణాల్లో మొత్తం 994 మంది చిరు వ్యాపారులకు క్రెడిట్ కార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. అర్హులైన మహిళా చిరు వ్యాపారులు తప్పనిసరిగా ఈ కార్డులకు దరఖాస్తు చేసుకుని బ్యాంకుల ద్వారా పొందే రుణాలను చిన్న వ్యాపారాల విస్తరణకు వినియోగించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారతే లక్ష్యంగా అమలు చేస్తున్న పథకాలు పేద కుటుంబాలకు మద్దతుగా నిలుస్తున్నాయని, ప్రతి మహిళ స్వయం సమృద్ధిగా ఎదగాలన్నదే ప్రభుత్వాల సంకల్పమని ఆయన పేర్కొన్నారు. ప్రతి కుటుంబం నుండి ఒక మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ మురళి, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రవికుమార్, యూబీఐ డిప్యూటీ రీజనల్ మేనేజర్ సోమేశ్వరరావు, స్ట్రీట్ వెండర్ కమిటీ అధ్యక్షులు మేరావలి, మన్నాన్ షరీఫ్, ట్రావెల్స్ కోటి, కూరపాటి శ్రీనివాసరావు, గుత్తా అంకమ్మ చౌదరి, అధికారులు, బ్యాంకు ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా చిరు వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.